అయ్యి అవి ఒక చేతి ఎంటర్ వేయలేక ఆగాను. ఆ బట్టలు ఆరేయాలి, ఇంకొక రౌండ్ వేయాలి. వేసినాక రేపు మేము పడుకునే బెడ్షీట్స్ ఉన్నాయి, అవి కూడా వేసేయాలి. బెడ్షీట్స్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఎందుకంటే సంవత్సరికం అయిపోగానే ఒక డౌట్ సిస్టర్ చెప్పండి. మీ పిల్లల డ్యాన్స్ సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ. చెప్పండి అడగండి, చెప్తాను. తర్వాత వేములవాడకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అంతా శుద్ధి చేసుకొని వెళ్తున్నాను. మొనిటైజేషన్ తర్వాత లైవ్ వలన ఏంటి యూజ్? నథింగ్ యూజ్, ఏం యూజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవరన్నా మెంబర్షిప్ తీసుకుంటారనేది ఒకటి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారనేది ఒకటి. ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ల వల్ల లైక్లు వచ్చినా కూడా ఇంకో కొంతమంది చూస్తారు, కొంతమందికి వెళ్తుంది. కొంతమందికి వెళ్తే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్కి వ్యూస్ వస్తుందని, అంతే. దానివల్ల ఏముండదు. ఈ లైవ్స్ వల్ల అసలు ఏం డబ్బులు యాడే అవ్వవు, రూపాయి కూడా యాడ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మీ నెంబర్ నాకు తెలీదు, నా నెంబర్ మీకు తెలీదు. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి మీరు ఫాలో అవుతున్నారు. అదే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది, ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే మనం ఉన్నాము అనేది గుర్తుంటుంది కదా, మనం ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించినట్టుంటుందని లైవ్ చేస్తే నేనైతే అదే అనుకుంటాను, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నేను. శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశ స్మరామి. వ్యూస్ వలన డాలర్స్ వస్తాయా? షార్ట్స్ వ్యూస్ ఉంటాయి కదా, షార్ట్ వ్యూస్కి ఎందుకు రాదు? వస్తాయి. షార్ట్స్కి, లాంగ్ వీడియోస్కి కూడా వస్తాయి. షార్ట్ వ్యూస్ చాలా చాలా అంటే లక్షలలో వ్యూస్ ఉంటే $1 వస్తుంది. అదే లాంగ్ వీడియోస్కి కొంచెము చూసే వాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తాయి. ఈ లైవ్ని తర్వాత ఎవరన్నా చూస్తే వస్తాయి, డాలర్స్ యాడ్ అవుతాయి. ఈ లైవ్ని ఎవరన్నా తర్వాత చూస్తే వస్తాయి. కానీ ఎవరు చూస్తారు? మనం చేసే 1 hour 2 hours చేసేదానికి. గిరిధర్ తమ్ముడు రాలేదా సిస్టర్? గిరిధరు ఇవాళ సాటర్డే కదా సిస్టర్, తను కోచింగ్ వెళ్తున్నాడు. సాటర్డే సండే ఫుల్ డే వర్క్ చేస్తున్నాడు. తను ఫుల్ డే నేర్చుకుంటున్నాడు, కోచింగ్కి వెళ్తున్నాడు. మిగతా రోజులలో 1 hour వెళ్తున్నాడు. సాటర్డే సండే ఫుల్ డే వర్క్ కోచింగ్ వెళ్తున్నాడు. ఎంతవరకు నేర్చుకోగలుగుతాననే ఉద్దేశంతో అందుకే రావట్లేదు, వస్తాడు. నాకు ఎంత టైం వరకు వీలైతే అంత నేర్చుకుంటా మమ్మీ సాటర్డే సండేలల్లా అని అన్నాడు. అంతే కదా, తన గోల్ తాను రీచ్ అవ్వాలి కదా. తనకు కూడా ఒక మంచి జాబ్ వస్తే బాగుండు. మంచి జాబ్ వచ్చి మా అబ్బాయి పెళ్ళి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అదే ఆలోచిస్తున్నాం. మంచి జాబ్ రావాలి తొందరలో, మా అబ్బాయికి తొందరలో మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలి. మా అబ్బాయికి మంచి అమ్మాయి దొరకాలి, పెళ్ళి చేయాలి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనమరాలు. నా మానిటైజేషన్కి హెల్ప్ చేశాడు మా బాబు గిరిధర్, హెల్ప్ చేశాడు. గిరిధర్ హెల్ప్ బాగా చేస్తాడు. గిరిధర్కి మంచి మంచి నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ గురించి, అలాగే హెల్ప్ చేసే గుణం బాగా ఉంది. హెల్ప్ చేస్తాడు ఎలాంటి వాళ్ళకైనా. నేను చెయ్యను అనేది తన నోట రాదు. నేను ఇది అనేది ప్రౌడ్ ఉండదు. తనకు అన్నీ తెలుసు. తను చాలా హెల్ప్ చేస్తాడు. మంచి జాబ్, మంచి పెళ్ళాం రావాలి తమ్ముడికి, మా అబ్బాయికి. అబ్బా, నేనైతే డైలీ కోరుకుంటాను నా కొడుకు మంచిగా ఉండాలి, నాకు మా కొడుకుకి మంచి వైఫ్ రావాలి, మంచి జరగాలని కోరుకుంటాను. హెల్ప్ చేస్తాడు, చాలా హెల్ప్ చేస్తాడు. మీకే కాదు, వేరే ఆమెకు మానిటైజేషన్ అయ్యేటట్టు చేశాడు. ఛానల్ని రీయూజ్ వస్తే ఇంకొకరిది ఎవరిదో చేస్తాడు. కానీ ఒక్కరి దగ్గర $1 కూడా ఎక్స్పెక్ట్ చేయడు. మంచి గుణం ఉంది మా అబ్బాయికి.
హెల్పింగ్ నేచర్ ఎక్కువ గిరిది. మా